6.5 సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి అంటే అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వారి బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఇది ఎన్నో సందర్భాల్లో ఈ హత్య కేసుకు సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి, కోర్టులో ట్రయల్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది ఒక కొలిక్కి మాత్రం రావడం లేదు. తాజాగా వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. అంటే సిబిఐ ట్రయల్ పూర్తయిపోయింది ఇందులో సుప్రీంకోర్టుకు చెప్పేసి నివేదిక కూడా సమర్పించేసింది. ఇక ఇందులో విచారించడానికి ఏం లేదని చెప్పింది. కానీ సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇంకా ఇందులో లోతైన దర్యాప్తు జరగాలి, జరగకపోతే ఇందులో అసలు వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉంది అని. అంటే వారి దృష్టిలో అసలు వ్యక్తులు ఏంటనేది చాలా సందర్భాల్లో వారు చెప్పారు. కానీ అల్టిమేట్గా ఏంటంటే కోర్టుల్లో తేలాలి, దోషులు ఎవరో తేలి అప్పుడు మాత్రం వాళ్ళకి శిక్ష పడుతుంది. కాబట్టి అప్పటి వరకు విచారణ జరగాల్సిందే. అయితే సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టులోనే మీరు మళ్ళీ దీనికి సంబంధించి పిటిషన్ వేసుకోండి అంటే నిన్న సిబిఐ కోర్టులో మళ్ళీ సునీతారెడ్డి పిటిషన్ వేశారు. ఈ కేసులో ఇంకా దయచేసి లోతైన దర్యాప్తు జరపండి అని. అంటే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఆ హత్య కేసుకు సంబంధించి అంటే దీన్ని ముందు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రక్తపు మడుగులో దారుణంగా ఉన్న వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అది గొడ్డలపోటని తేలింది. ఆ టైంలో ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాధినేత చేతిలో ఆ గొడ్డలు పెట్టే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ పత్రికల్లో బ్యానర్ ఐటమ్స్ పెట్టించారు. అందులో లోకేష్ పాత్ర, ఇంకా రకరకాల పాత్రలు, ఆదినారాయణ రెడ్డి, వాళ్ళకి తోచిన పేర్లన్నీ రాసే ప్రయత్నం చేశారు. ఒక దశలో సిబిఐ అధికారులనే బెదిరించి అక్కడికి రాకుండా తరిమే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇందులో వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కజిను, ఆయన అక్యూజ్డ్ నెంబర్ 8, అప్పుడు ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీ ఆయన. సో ఇందులో ఆయన్ని తప్పించడానికి కీలకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. నా పాయింట్ ఏంటంటే 6.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఈ కేసులో ఇప్పటికీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి నాకు న్యాయం కావాలి, మా నాన్నని హత్య చేసింది ఎవరో, హత్య చేయించింది ఎవరో తెలియాలి, ఈ విచారణ ఎప్పటికి ఆపేస్తే మాకు మనిషిని కోల్పోయిన బాధతో పాటు అన్యాయం కూడా జరుగుతుంది అని ఇంకా ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఎందుకుంది? అప్పట్లో ప్రభుత్వం అధినేతల మీద, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వ అధినేతల మీద ఒక హత్యానేరం మోపడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు, ఆయన అనుచరులు, వాళ్ళ విషయంలో ప్రభుత్వం సీరియస్నెస్ ఎంత? మనం సాధారణంగా అనుకుంటాం ఒక డైలీ సీరియల్ మొదలైతే కొన్ని 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా నడుస్తూ ఉంటాయి. దానికి ఏం తక్కువ కాదు వివేకానందరెడ్డి మర్డర్ కేసు అంశం. ముందు లోకల్ పోలీసులు, తర్వాత సిఐడి, తర్వాత సిబిఐ విచారణ అయిపోయిందని చెప్తారు, ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేసామని చెప్తారు, ఛార్జ్ షీట్ వేస్తారు, కానీ తుది రిపోర్ట్ రాదు, తుది తీర్పు రాదు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సిబిఐ కోర్టుకే వెళ్ళండి అంటారు. అంటే మళ్ళీ సిబిఐ ఇప్పుడు ఇంకో ట్రయల్ మళ్ళీ మొదలు పెడితే ఇది ఎన్నాళ్ళు అవుతుంది? ఇంకో 4 ఏళ్ళ, ఇంకో 5 ఏళ్ళ? ఈ ఒక్క కేసు అనే కాదు, అంటే దేశంలో అనేక కేసులు సంవత్సరాల తరబడి విచారణలు జరుగుతూనే ఉంటాయి. ఆ విచారణ జరుగుతున్నంతసేపు కొంతమంది అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉంటారు. బట్ అవినాష్ రెడ్డికి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ మీదే ఇన్నాళ్ళు బయట తిరుగుతూ ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఎంపీగా కూడా గెలిచారు. సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని సిబిఐ అధికారులు చెప్తారు, సాక్షుల్ని బెదిరిస్తున్నారని చెప్తారు. ఇంకా కొంతమంది సాక్షులు ఇందులో చనిపోయారు ఇప్పటిదాకా ఈ ట్రయల్ జరుగుతున్నంత కాలంలో. నిన్నటికి నిన్న ఒక అక్యూజ్డ్ కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి జైల్లో అప్రూవర్గా మారిన దస్తగిరి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం అంటే బాగున్నారా, జైల్లో సౌకర్యాలని బాగున్నాయని కాదు, ప్రలోభాలు, బెదిరింపులు. సో ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా ఈ కేసులో ఎందుకని ఒక లాజికల్ కన్క్లూజన్ రాదు? నిందితులు ఎవరు? వాళ్ళు దోషులుగా ఎందుకు మారరు? ఈ హత్య ఎందుకు జరిగింది? కారణం ఏంటి? ఎవరు చేశారు, ఎవరు చేయమన్నారు? ఇవన్నీ తేలాలి కదా. ఎందుకంటే మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం 2019లో అంటే ఈ హత్య జరిగే సమయంలో, ఇప్పుడు ఎన్నికల సందర్భం కదా, మేనిఫెస్టో తయారు చేయడం ఇవన్నీ పనిలో ఆయన ఉన్నారు.
అది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉదయం జరుగుతోంది, తెల్లవారుజామున 4:30, 5 ఆ ప్రాంతంలో. అది జరుగుతున్నప్పుడు ఒక అటెండర్ వచ్చి, సార్ మేడం రమ్మంటున్నారని, జగన్మోహన్ రెడ్డిని భారతి గారు పిలుస్తున్నారని అడిగితే వెళ్తారు. పైకి వచ్చి, అన్న సాడ్ న్యూస్, బాబాయ్ ఇంకా లేరు అని చెప్తారు. అంటే ఈ ప్రపంచానికి అంతటికి తెలిసే ముందు ఉదయం 5-5:30 ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఎవరో భారతి గారికి కాల్ చేశారు. ఇప్పుడు అదే అడుగుతున్నారు సునీత రెడ్డి, ఎవరు కాల్ చేశారు? అక్కడ పిఏ, వివేకానందరెడ్డి పిఏ సునీతారెడ్డి మీద, వాళ్ళ హస్బెండ్ మీద వీళ్ళే చేయించారన్నట్టుగా కేసులు పెడతారు. వాళ్ళనే హంతకులుగా చూపించే ప్రయత్నం చేస్తారు. అప్పటి ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడిని హంతకుడిగా చూపించే ప్రయత్నం చేశారు. సో ఇందులో న్యాయవాదులు చెప్పాలి. ఇప్పుడు దీన్ని తేల్చాలి అంటే ప్రభుత్వం తాలూకా రోల్ ఏంటి అంటే, ప్రభుత్వం తరపున మళ్ళీ ఇంప్లీడ్ అయ్యి, లేదా పార్టీ తరపున ఇంప్లీడ్ అయ్యి, సునీతారెడ్డి ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు కాబట్టి తనకు అనుబంధంగా ఒక పిటిషన్ వేసి దీన్ని త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఒక పిటిషన్ వేయొచ్చా, లేదా పార్టీ తరపున ఒక పిటిషన్ వేయొచ్చా? ఎందుకంటే మరి అప్పుడు నింద మోపారు కదా, ఎన్నికల్లో లబ్ధి కూడా పొందారు జగన్మోహన్ రెడ్డి ఆ నింద మోపడం ద్వారా. అదొక అంశం. సో వివేకానందరెడ్డి హత్య కేసు ఒక అంశం అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆలయాల మీద అంటే 2019 నుంచి 2023 మధ్య 44 సీరియస్ కేసులు, అంటే పెద్ద పెద్ద కేసులు, 220కి పైగా అనుబంధ కేసులు, చిన్న చిన్న కేసులు. ఏది? రాష్ట్రంలో ఆలయాల మీద జరిగిన వరుస దాడులు, రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం కేసు, అలాగే కనపర్తి ఆలయ ధ్వంసం కేసు, తిరుచానూరు గేటు ధ్వంసం కేసు, అన్నిటికీ మించి అంతర్వేది రథం దగ్ధం కేసు, ఇవన్నీ కూడా జరిగాయి. అప్పట్లో ఏంటంటే దీని మీద మతపరమైన దాడులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, వారు ఒక మతాన్ని అనుసరిస్తారు కాబట్టి హిందూ మతం మీద దాడి జరుగుతోందని, హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారని రకరకాలుగా బయటకు వచ్చాయి. ఒక ప్రత్యేకమైన సామరస్యపూర్వకమైన కమిటీ కూడా అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానివల్ల ఏం ఉపయోగం లేదు. దీని మీద మఠాధిపతులు, అప్పట్లో కొంతమంది పీఠాధిపతులు, బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే పోలీసులు, తర్వాత సిబిఐ, అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే సిబిఐకి రిఫర్ చేసింది అసలు ఇందులో ఏం జరుగుతుందని. అంటే ఇందులో రాజకీయంగా ప్రభుత్వం తరపు నుంచి ఆ అధికార పార్టీ వైపు దాడులు జరుగుతున్నాయా, లేకపోతే వీళ్ళ మీద బురద చల్లడానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు దాడులు చేసి వీళ్ళ మీద పెడుతున్నాయా, ఇలా రకరకాల చర్చలు జరిగాయి. కానీ దానివల్ల ఉపయోగం లేదు, వాస్తవాలు తేలాలి. సిబిఐ చిన్న చిన్న కేసులు కూడా తీసుకుంటుంది, ఒక మర్డర్ కేసు లేకపోతే చిన్న చిన్న కేసులు తీసుకుంటుంది. కానీ ఈ కేసు సిబిఐ తమ పరిధిలోకి రాదు అని ఈ కేసుని తీసుకోలేదు. దో గవర్నమెంట్ రిఫర్ చేసినా కూడా తీసుకోలేదు సిబిఐ. సో దాని మీద ఒక సిట్టు, ఒక దర్యాప్తు, కానీ ఏమైందో తెలియదు. ఏదో కొన్ని అడపదడప కొన్ని అరెస్టులు జరిగాయి. కానీ మరి ఆ కేసులు సంగతి ఏంటి? అలా ఉండిపోతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన అంశం కదా అది. హిందూ ధర్మం మీద జరిగిన దాడి, ఆలయాల మీద జరిగిన ధ్వంసం ఘటన, రాముడి విగ్రహాలు తలకాయలు తీసేసిన ఘటనలు, మరి దాని సంగతి ఏమైంది? అలాగే కల్తీ లడ్డు, తిరుమల పవిత్రమైన ప్రసాదం లడ్డు ప్రసాదం, దాని మీద ఈ ప్రభుత్వం వచ్చాకనే ఆ గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. టీటీడీ మొదట్లో అప్పటి చైర్మన్ ఏమీ లేదని చెప్పారు, కానీ గుజరాత్ ల్యాబ్ రిపోర్ట్లో స్పష్టంగా అందులో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని ఒక రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడము. సో దాని మీద కూడా ఎంక్వైరీ ఏమైంది, కొన్ని అరెస్ట్ జరిగాయి, కొన్ని డైరీల మీద ఏదో చర్యలు తీసుకున్నారు. సో ఓవరాల్గా పాయింట్ ఏంటంటే, ప్రభుత్వాలు మారితే కేసులు పక్కకి వెళ్ళిపోతాయా? ఇప్పుడు సిబిఐ విచారణ అసలు అవసరమే లేదని జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకు చెప్పారు? అప్పుడు ఎందుకు లేఖ రాశారు? ఎందుకు భయపడ్డారు? సునీతారెడ్డి ఎందుకు ఫైట్ చేస్తున్నారు ఏమీ లేకపోతే? ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక దాన్ని మీద సీరియస్నెస్ ఉందా లేదా? ఆ కేసే కాదు, ఇందాక చెప్పిన నేను ఆలయాల ధ్వంసం కేసు కానీ, రామతీర్థం కేసు కానీ, లేకపోతే అంతర్వేది రథం దగ్ధం కేసు కానీ, లేకపోతే కల్తీ లడ్డు వ్యవహారం కానీ, ఈ కేసుల సంగతి ఏంటి? సరే, అంతకుముందు రెగ్యులర్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు ఎలాగో ఉన్నాయనుకోండి, అవి 11 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా 13 ఏళ్ళైనా మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా అయినా నడుస్తూనే ఉంటాయి. తాజాగా సిబిఐ
లండన్ వెళ్ళారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా ముందు అనుమతి తీసుకోవాలి. ఎక్కడికి వెళుతున్నాను, ఎన్ని రోజులు ఉంటాను, ఎక్కడ స్టే చేస్తాను చెప్పాలి. ఆయన అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఆయన మెయిల్ ఐడి ఇవ్వాలి. ఇవన్నీ రెగ్యులర్ ప్రొసీజర్. కానీ ఈసారి ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, వేరే ఏదో నెంబర్ ఇచ్చారు. అది సిబిఐ అధికారులు ఆయన లండన్ వెళ్ళాక గుర్తించారు. గుర్తించి నో పొరపాటు జరిగిపోయింది, అర్జెంటుగా ఆయన వెనక్కి వచ్చేయాలి, తదుపరికి ఆయన విదేశాలకు వెళ్ళడానికి అనుమతి కూడా ఇవ్వకూడదని మళ్ళీ కోర్టుకి వెళ్ళారు. ఇలా ఉంటాయి వ్యవహారాలు. నేను ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఐ వాంట్ ఆస్క్ గవర్నమెంట్, ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధుల్ని, ఈ కేసుల మీద ప్రభుత్వానికి ఉన్న సీరియస్నెస్